హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ నెల్లూరు స్పెషల్. నెల్లూరులో ప్రతి ఇంట్లో ఇష్టంగా తినే చేమగడ్డ కోడిగుడ్డు పులుసు. చాలా సింపుల్ అండ్ ఈజీగా కొత్త రెసిపీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. స్పైసీగా ట్యాంగీ ఫ్లేవర్, వెజ్ టేస్ట్ అండ్ నాన్ వెజ్ టేస్ట్ వన్ అట్ ఏ టైంలో ఆస్వాదించవచ్చు. ఇక లేట్ ఎందుకు, పదండి ప్రాసెస్ చూసేద్దాం. చామగడ్డ పులుసుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 kg చేమగడ్డల్ని వేసుకోండి. అందులోకి చేమగడ్డలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 to 7 minutes బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి ఉడికే వరకు పదండి మనం పులుసుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 50 ml ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పావు చెంచా మెంతుల్ని యాడ్ చేయండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. ఇవి కొంచెం చిటపట అన్నాక ఇప్పుడు ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ని యాడ్ చేయండి. పులుసులోకి ఆనియన్స్ కొన్ని ఎక్కువగా వేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్నాక ఒక 3 రెమ్మల కరివేపాకుని వేసి ఒకసారి కలపండి. ఇందులోనే ఒక 2 గ్రీన్ చిల్లీని యాడ్ చేసి కలిపి మూత పెట్టి ఆనియన్స్ని మగ్గనివ్వండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతుంది. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసి వీటన్నింటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 3 ఎర్రగా పండిన టమాటోల్ని చాపర్లో వేసి ఇలా ఫైన్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టి టమాటోల్ని ఒక 5 minutes మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి. అంతలోపు ఉడికించి చల్లార్చుకున్న చేమగడ్డల్ని తొక్కు తీసి కట్ చేసుకుందాం. వేసుకున్న టమోటోలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ని యాడ్ చేయండి. వీటిని కలిపి మూత పెట్టి 30 seconds లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి. వేగిన మసాలాలోకి ఉడికించి కట్ చేసుకున్న చేమగడ్డ ముక్కల్ని యాడ్ చేయండి. ఒకసారి చేమగడ్డ ముక్కల్ని మసాలాలో కలుపుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. వీటిని కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 1 minute మసాలాలు చేమగడ్డ ముక్కలకి పట్టే వరకు వేయించండి. ఇలా వేయించుకున్న చేమగడ్డ ముక్కల్లోకి కావాల్సినన్ని బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేయండి. ఒకసారి కలిపి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయండి. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి పులుసుకి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి పులుసుని టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి. మూత పెట్టుకొని పులుసుని బాగా మరగనివ్వండి. పులుసుని ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి, మధ్య మధ్యలో కలుపుతూ. వన్స్ పులుసు కుక్ అయ్యి చిక్కపడ్డాక కలిపి లో ఫ్లేమ్ మీద 1 minute అలానే వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మరో 1 minute కలపకుండా అలానే వదిలేయండి. 1 minute తర్వాత మూత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ నెల్లూరు స్పెషల్ చేమగడ్డల పులుసు రెడీ టు సర్వ్. వేడి వేడి అన్నంలో చేమగడ్డ పులుసు వేసుకొని కలిపి చేమగడ్డ కోడిగుడ్డు ముక్కని పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంతకీ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ అథెంటిక్ నెల్లూరు స్పెషల్ చామగడ్డ కోడిగుడ్డు పులుసుని? ఒక్కసారి ట్రై చేశారంటే వీక్లీ వన్స్ తప్పకుండా చేస్తారు. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్ను అయితే ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.